श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठक चयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् श्रीपाद श्रीवल्लभ चरितामृतम् అధ్యాయం 46 ధనగుప్తుల వారింటికి వెళ్ళుట. శ్రీపాదుకలపై మంత్రాక్షతలు వృద్ధి చెందుట. పాదుకలను భాస్కర పండితులకు వసంగుట. మేము భాస్కర పండితుల నుంచి సెలవు తీసుకొని బయలుదేరుటకు సిద్ధమగుచుంటిమి. భాస్కర పండితులు కొంచెము సేపు ధ్యానస్థులైరి. శ్రీపాదుల వారి పాదుకలను భాస్కర పండితులకు అప్పగించితిమి కదా. వారు పూజాగృహమున ఉంచియున్నారు గదా. ఆ పాదుకలపై మంత్రాక్షతలు వృద్ధి పొందసాగెను. ఇదేమి వింతయని మేము ఆశ్చర్యపోయితిమి. భాస్కర పండితులు, అయ్యలారా, శ్రీపాదుల వారి లీలలు అగమ్య గోచరము. శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రము మృగశిర. శ్రీ వెంకటేశ్వరుని జన్మ నక్షత్రము శ్రవణము. ఉత్తరా ఫల్గుని నక్షత్రము అమ్మవారికి మిత్రతార అయినది. వెంకటేశ్వర స్వామికి పరమ మిత్రతార అయినది. అందుచేత వారి దివ్య కళ్యాణము ఉత్తరా ఫల్గుని నక్షత్రము. నాయనలారా, నేడు కూడా ఉత్తరా ఫల్గుని నక్షత్రము. ఆ దివ్య నక్షత్రము నాడు శ్రీపాద శ్రీవల్లభుల పాదుకలపై మంత్రాక్షతలుండుట తాము సాక్షాత్తు పద్మావతి వెంకటేశ్వర స్వామి స్వరూపమే అని తెలియజేయుటకు వారిట్లు చేసిరి. అందుచేత కొన్ని మంత్రాక్షతలను మీ వద్ద నుంచుకొనుడు, మీకు శుభమగుగాక. శ్రీచరుణుల కృపా విశేషము మీపై సర్వదా ఉండుగాక అని వారిని దీవించిరి. శంకరభట్టు మరియు ధర్మగుప్తులు దేశ పర్యటనలో దర్శించిన వివిధ క్షేత్రములు. ఎంతటి మహద్భాగ్యము! మా యొక్క ప్రతి కదలికను, ప్రతి ఆలోచనను, ప్రతి చర్యను వారు గమనించుచున్నట్లు తోచినది. మేము కొంత దూరము ఎడ్ల బండ్లపై ప్రయాణము చేసితిమి. ఆ ఎడ్లబండి ఒక పెళ్లివారిది. ఆపై వైశ్య ప్రముఖుల గుర్రపు బండిపై ప్రయాణము చేసితిమి. వారు కొండవీడునకు వెళ్ళుచుండిరి. వైశ్య ప్రముఖుడైన ధనగుప్తుల వారు ఇట్లు చెప్పసాగిరి. నాయనలారా, నేడు మాకెంతయో శుభదినము. మీరు ఎడ్లబండిపై ప్రయాణము చేయు పెండ్లివారికి శ్రీపాదుల వారి మంత్రాక్షతలనిచ్చిరి. ఆ తదుపరి మాకిచ్చినారు. నేను ఎప్పుడో ఒక పర్యాయము పీఠికాపురమునకు వ్యాపారము నిమిత్తము పోయి ఉంటిని. అంతటా శ్రీపాదుల వారి దర్శనము పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింట జరిగినది. అప్పుడు శ్రీపాదుల వారు ప్రేమతో నీ కుమారుని వివాహ సందర్భమున నేను నా ఆశీస్సులతో
మంత్రాక్షతలను ఇచ్చెదను. నీకు ఎవరి ద్వారానైతే మంత్రాక్షతలు అందజేయబడునో ఆ బీద బ్రాహ్మణునకు 11 వరహాలు దక్షిణగా నిమ్ము. అతనితో ఒక వైశ్య ప్రముఖుడు కూడా వచ్చును. అతని కుమారునికి నీ కుమార్తెనిచ్చి వివాహము చేసెదనని వాగ్దానము చేసి 100 వరహాలనిచ్చి కొండవీడునందు నిశ్చయ తాంబూలములను జరిపించుకొనుము అని నాతో చెప్పియున్నారు. ధర్మగుప్తుల వారి వద్ద గాని నా వద్ద గాని రొక్కమేమియునూ లేదు. మేము కొండవీడు చేరితిమి. కొండవీడునందు ధనగుప్తుల వారి కుమారుని వివాహము వైభవముగా జరిగినది. నాకు 11 వరహాలు ధనగుప్తుల వారొసంగిరి. కన్యాదాతలకు ధర్మగుప్తుల వారు దూరపు బంధువులు. ధర్మగుప్తుల వారి కుటుంబమును వివాహమునకు ఆహ్వానింపబడెను. ధర్మగుప్తుల వారు ఎక్కడున్నది, ఎప్పుడు రాబోవున్నది ఎవరికినీ తెలియదు. ధనగుప్తుల వారి వియ్యాల వారింటికి ధర్మగుప్తుల వారి కుటుంబ సభ్యులు కూడా విచ్చేసిరి. ధర్మగుప్తుల వారి కుమారుడు కూడా ఆ వివాహమునకు వచ్చెను. కొండవీడునందు ధర్మగుప్తుల వారి కుమారునకును ధనగుప్తుల వారి కుమార్తెకును వివాహము జరుపుటకు నిశ్చయ తాంబూలములు జరిగెను. అప్పటి వరకు నిర్ధనుడుగానున్న నాకు 11 వరహాలు లభించెను. అప్పటి వరకు నిర్ధనుడుగానున్న ధర్మగుప్తుల వారికి నిశ్చయ తాంబూల సమయమున 100 వరహాలు లభించెను. ఆహా, ఏమి విచిత్ర ఘటనాక్రమము! ధర్మగుప్తుల వారికి అచ్చట వజ్రముల వ్యాపారములకు సంబంధించిన వర్తక ప్రముఖులతో పరిచయం ఏర్పడెను. దానికి సంబంధించిన క్రయ విక్రయములు లావాదేవీలను ఖరారు చేసుకొనుటకు గాను వారు కొండవీడున కొంతకాలముండదలచిరి. కొండవీడు ప్రాంతమున దత్తప్రభువులు ప్రచ్ఛన్నముగా తిరుగుచుండెదరని ప్రతీతి. అచ్చట లంబికాయోగులు, శివయోగులు, స్వర్ణ విద్య తెలిసిన వారు కూడా కలరట. నన్ను మాత్రము గుర్రపు బండిలో విజయవాటికకు చేర్చుటకు నిర్ణయింపబడినది. నేను విజయవాటికకు చేరుకొంటిని. ధనగుప్తుల వారి బంధువుల ఇంట నాకు బస ఏర్పాటు చేయబడినది. ఈ మహాక్షేత్రమందు కృష్ణానది కలదు. శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయము కలదు. కృష్ణలో స్నానము చేసి ఆలయమును దర్శించి తిని అమ్మవారి ఆలయమున వృద్ధ సన్యాసి ఒకడు నాకు తారసపడెను. అతడు ఎన్నయో దినముల నుండి పీఠికాపురమునకు వచ్చి శ్రీపాదుల వారి దర్శనము చేసుకొనుటకు తహతహలాడుచుండెను. మేమిద్దరమును విజయవాడ నుండి బయలుదేరి కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి రాజ్ మహేంద్రవరమును చేరితిమి. అచ్చట గోదావరి నదిలో స్నానమాచరించితిమి. మార్కండేశ్వరుని, కోటిలింగేశ్వరుని దర్శించితిమి. మా ప్రయాణము చాలా సుఖప్రదముగా సాగుచుండెను. నాతోనున్న వృద్ధ సన్యాసితో ఇట్లు చెప్పి తిని, మనము పీఠికాపురమునకు కొద్ది రోజులలోనే చేరుకొనగలము. అచ్చట శ్రీపాదుల వారు అవతరించిన గృహమును దర్శింపగలము. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిని, నరసింహవర్మ గారిని కలిసి కొనెదము. బాపనార్యుల ఆశీస్సులనందగలము. జననీ జనకులైన సుమతీ మహారాణిని, అప్పలరాజు శర్మను కలుసుకోగలము. మనకు మహద్భాగ్యకాలము సమీపించినది. శుభ పరంపరలు జరుగు శుభవేళ ఇది. ఆ తరువాత మనము పీఠికాపురము నుండి కురుంగడ్డకు పోయి శ్రీపాద శ్రీ వల్లభుల వారిని దర్శించదము. సన్యాసి మహదానందముతో నుండెను. మార్గ మధ్యమందున్న దేవాలయములను దర్శించుచుంటిమి. కొలది దినములలో మేము పీఠికాపురమునకు చేరుకొంటిమి. శ్రీ బాపనార్యుల వారి ఇంట మాకు భోజనమును వసతియు ఏర్పాటు చేయబడెను. శ్రీపాదుల వారి బాల్యలీలలను ఎన్నియో వింటిమి. పీఠికాపుర బ్రాహ్మణ్యము కూడా శ్రీపాదుల వారి తత్వమును కొద్ది కొద్దిగా అర్థము చేసుకొనుచున్నదని తెలుసుకొంటిమి. శ్రీవారి లీలలను నేను ఎన్నని వర్ణించగలను? అన్ని లీలలను వర్ణించుటకు 1000 నాల్కలు కలిగిన ఆదిశేషునికే తరము కాదు. స్థాళీ పులాక న్యాయముగా ఏవో కొన్ని లీలలను నేను గ్రంథస్థము చేయుచుంటిని. శ్రీపాదుల ఆశ్రిత బంధువులు కురుంగడ్డ ప్రయాణము. శ్రీ నరసింహవర్మ గారును వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారును కురుంగడ్డకు పోయి శ్రీపాదుని దర్శించి రావలెనని తలంచిరి. ఇదే విషయమును వారు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో విన్నవించిరి. వారును కూడా అంగీకరించిరి. బాపనార్యులతో ఈ విషయము ప్రస్తావించబడెను. వారికి కూడాను మనుమని ఒక్కసారి భౌతికముగా చూడవలనని కోరికయుండినది. సుమతి మహారాణి తన బిడ్డ యోగక్షేమముల గూర్చి మమ్ములను గురించి ప్రశ్నించినది. అప్పలరాజు శర్మ గారు గంభీరముగా కనిపించినను లోపల బిడ్డను ఒకసారి చూచి రావాలనని భావించిరి. కురుంగడ్డ ప్రయాణము నిర్ణయింపబడినది. మొత్తము 18 గుర్రపు బండ్లు సమకూర్చబడినవి.
అందరమును కలిసి కురుంగడ్డకు ప్రయాణమైతిమి. ప్రయాణమునకు చాలా రోజులు పట్టుననియు అయినను ప్రయాణము ఖరారైనందున ఏదో ఒక రోజున శ్రీపాదుల వారిని దర్శింపగలిగెదమనియు అందరము భావించితిమి. సుమతి మహారాణి తన చిన్న బుడతడిని ఎప్పుడు చూచెదనాయని కంటనీరు పెట్టుకొనుచున్నది. అందరును ధైర్యవచనములు పలికి ఆమెను ఊరడించుచుండిరి. తల్లిదండ్రులకు తాతలకు శ్రీపాదుల పునర్దర్శనం. సర్వాంతర్యామియును మాయానాటక సూత్రధారియు అయిన శ్రీపాద మహాప్రభువులు ఇక్కడ జరుగుచున్న తతంగమంతయును గమనించుచునేయుండెను. ఉన్నట్టుండి 18 గుర్రపు బండ్లలో ప్రయాణము చేయుచున్న వారందరికీ ఏదో తెలియరాని మత్తు ఆవహించుచున్నది. బండ్లను తోలెడివారు సహితము మత్తునకు జోగుచుండిరి. గుర్రములు నేలమీద కాక ఆకాశములో పరిగెత్తుచున్నట్లుండెను. మేము పీఠికాపురము నుండి ఉషఃకాలమున బయలుదేరితిమి. అపరాహ్నము కావచ్చుచున్నది. గుర్రపు బండ్లను తోలు వారందరూ మనము ఏదో దారి తప్పి వచ్చితిమనియు మనకు తెలియని ప్రాంతమునందున్నామనియు తెలియజేసిరి. నేను కూడా బండి దిగి క్రిందకు వచ్చి ఇది ఏ ప్రాంతమై ఉండునాయని పరిశీలించి తిని. అంతటా అచ్చటనున్న బాటసారులను ఇది ఏ గ్రామమని ప్రశ్నించి తిని. వారు, అయ్యా, ఇది పంచదేవ పహాడ్. మేము ఈనాడు గురువారమగుటచే శ్రీపాదుల వారి దర్బారునకు వచ్చితిమి. ఆ మహాప్రభువులు తన దరిచేరిన వారినందరినీ కుశల ప్రశ్నలు వేసి వారి ఆది వ్యాధులను నివారించుచుండిరి. వచ్చిన వారందరికీ సమృద్ధి అయిన భోజనము పెట్టబడుచున్నది. ఇది కళా నిజమా అని మేము భ్రాంతికి లోనైతిమి. అందరమును శ్రీపాదుల వారి దర్బారులో ప్రవేశించితిమి. ఇంత తక్కువ వ్యవధిలో పంచదేవ పహాడ్ చేరుట ఎట్లు సంభవమో మాకు ఎంత ఆలోచించినను అర్థము కాలేదు. ఇది కల కాదు, నిజమే అని నిర్ధారణ అయ్యను. శ్రీపాదుల వారిని కన్నతల్లి సుమతి మహారాణి కౌగలించుకొని ఏడ్చినది. శ్రీపాదులిట్లంటిది, అమ్మా, నిర్గుణమై నిరాకారమై ఉన్న పరతత్వమును బిడ్డగా కన్నా మహాభాగ్యశాలినివి నీవు. అనసూయ మాతతో సమానమైన పతివ్రత శిరోమణివి. నీవు కంటతడి పెట్టిన ఆ భూమిలో పంటలు పండునా అని ప్రశ్నించి కన్నతల్లి కంటి బాష్పములను తమ దివ్య హస్తములతో తుడిచిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయం 46 సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.